ఓకే ఫ్రెండ్స్, మనం మైండ్ పవర్ శైత విజ్ఞానం బుక్ పార్ట్ 2 చదువుకుంటున్నాము. అది కంటిన్యూ చేద్దాము. ఇందులో మనం చదివే చాప్టర్ వచ్చి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని. సో అంటే మన రియాలిటీకి అంతా మన థాట్స్ నుంచే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇందులో జస్ట్ రీక్యాప్ కొన్ని పాయింట్స్ చెప్పారు ఈ చాప్టర్లో. సో మనము అహం అంటే ఇగో అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఆలోచించే మనసు నుంచే వస్తుంది. సో మన ఆలోచనలు ఎక్కువ అయ్యే కొద్దీ అక్కడి నుంచి ఇగో పుడుతుంది అని చెప్పి చెప్పారు. సో సెకండ్ పాయింట్ ఏం చెప్పారు అంటే ఇక్కడ అంటే ఇది మన అంటే థాట్స్ లోనే మనకి ఎక్కడి నుంచి ఏమేమి వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో విక్టిమ్ మైండ్ సెట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన థాట్స్ లో ఏముంటుంది, ఇతరులదే తప్పు మనది ఎంత ఒప్పు అని చెప్పి ఒక మైండ్ సెట్ ఉంటుంది. మనం ఏం చేసినా అంటే మనం ఏం చేసినా అని కాదు, మనలో విక్టిమ్ మైండ్ సెట్ మనం చాలా బాధాకరంగా ఉన్నప్పుడు మనకేమని వస్తుంది, తప్పు పక్కన వాళ్ళు చేశారు తప్పు అని. అది కూడా మన థాట్స్ లోనే రాంగు అని చెప్పి చెప్తున్నారు. సో మన థాట్స్ లో ఏముంది, పక్కన వాళ్ళు రాంగు కాబట్టి మనం దీని వల్ల బాధపడుతున్నాము అని కాబట్టి అదొకటి చెప్పారు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే సో మనకి వచ్చే ఛాలెంజెస్, లైఫ్ అంటేనే ఛాలెంజెస్, అంటే దోస్ ఆర్ నాట్ ప్రాబ్లమ్స్, దోస్ ఆర్ ఛాలెంజెస్. వీ నీడ్ టు టేక్ దెమ్ యాజ్ ఛాలెంజ్ అండ్ జస్ట్ ఫిగర్ అవుట్ ద సొల్యూషన్ అండ్ యాక్సెప్ట్ దెమ్. సో ఆ ఛాలెంజెస్ ఏమంటున్నారంటే యాక్సెప్ట్ దెమ్, లవ్ దెమ్ అండ్ వెల్కమ్ దెమ్. సో ఈ ఛాలెంజెస్ నుండి అంగీకరించి ప్రేమించి స్వాగతిస్తే మనం చాలా నేర్చుకుంటాం జీవితంలో. సో అలా కాకుండా మన థాట్స్ లో అయ్యో ఎందుకు వచ్చింది ఏంటి దాని గురించి బాధగా నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే అది మన ఇబ్బంది పెడుతుంది. అది మళ్ళీ మళ్ళీ వచ్చే అకరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఒకటి, అది దాన్ని కూడా థాట్స్ లోనే చెప్పారు. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ప్రేమ అనేది ఈ విశ్వంలో అన్నిటికంటే గొప్ప శక్తి. సో లవ్ ఎనర్జీ అనేది మాత్రం అన్నిటికంటే అద్భుతమైన శక్తి ఈ ప్రపంచంలో అని చెప్పి అది చెప్పారు. సో మన థాట్స్ అన్ని పాజిటివ్ గా లవ్ తో కనుక పెట్టుకుని ఉంటే అన్నిటికీ చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పారనమాట. సో నిన్న చదివిన దానిలో ఏం చెప్పారు అంటే ఐ డు నాట్ హ్యావ్ ఎనఫ్ టైం. సో అది మనం ప్రతిదానికి చెప్తూ ఉంటాం కదా, నాకు టైం లేదు ఈ పని చేయటానికి ఆ పని చేయటానికి అని. అసలు అది మనకి ప్రధాన శత్రువు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అది మొదటి నుంచి మన బిలీఫ్ సిస్టమ్ లో, మన చుట్టూ ఉన్న సొసైటీలో కానీ మనం చిన్నప్పుడు పెరిగిన వాతావరణంలో కానీ ఒక బిలీఫ్ సిస్టమ్ లో అది మనకి టైం లేదు అనేది చిన్నప్పటి నుంచి వింటూ దాన్నే మనం అలా అలవాటు చేసుకున్నాము. అది ఎప్పుడు హ్యాబిట్ లాగా, చిన్నప్పుడు అదేమో బిలీఫ్ సిస్టమ్, తర్వాత ఏమో అంటే ఈ టైం మనకున్నది 24 గంటలే, 24 గంటల్లో ఇన్ని గంటలు మాత్రమే ఇది స్పెండ్ చేయగలము, సో మనకి టైం లేదు వేరే పని చేయడానికి అనేది చిన్నప్పుడు బిలీఫ్ సిస్టమ్. తర్వాత అది పద్దాకా అదే వాడి అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. సో దాన్ని కూడా మన థాట్స్ లో నుంచి తీసేయాలి అని చెప్పి చెప్పారనమాట. సో అది ఈ చాప్టర్ లో ఇప్పటి వరకు చదువుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. ఫిజికల్ రియాలిటీ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద ఫీలింగ్స్, ద ఎమోషన్స్ అండ్ ద ఇమాజినేషన్. భౌతిక వాస్తవ రూపం అనేది మీ యొక్క ఫీలింగ్స్ నుంచి, ఎమోషన్స్ నుంచి మరియు ఊహాశక్తి నుంచి ఉద్భవిస్తుంది. ఓకే, సో మనం మన థాట్స్ నుంచే అన్ని వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు కదా. సో అది ఒక్క థాట్స్ లోనూ, అందులో మళ్ళీ ఫీలింగ్, ఎమోషన్స్ అండ్ విజువలైజేషన్, ఈ మూడు పెడితే అప్పుడు అది భౌతిక వాస్తవ రూపం వస్తుంది అని. ఈ వాస్తవ రూపం చెందే ప్రక్రియను అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని చాలా సార్లు ఈ పుస్తకంలో పునరావృతం అంటే రిపిటేషన్ చేసుకుంటూ ఉన్నాము. ఈ రిపిటేషన్ వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ లో బలంగా నాటుకుపోతుంది. పునరావృతం అనేది అత్యంత ఆవశ్యకం. సో మనం ఎందుకు పెద్దాక సేమ్ మన థాట్స్ మన రియాలిటీ అని చెప్తున్నారు, ఆ థాట్స్ లో కూడా మనం ఫీలింగ్స్, ఎమోషన్స్, విజువలైజేషన్ పెడితేనే అది మనకు కావాల్సినట్లుగా వస్తుంది రియాలిటీలోకి అనేది పెద్దాక ఎందుకు రిపీట్ చేస్తున్నారు అంటే అది మన సబ్ కాన్షియస్ లో అది కంప్లీట్ గా గుర్తుండిపోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎమోషన్స్ సింప్లీ దే ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎమోషన్స్ చాలా సామాన్యమైనవి, అవి చైతన్య శక్తికి సంబంధించిన మూలకాలు. ఎమోషన్స్ వాటి స్వభావాన్ని బట్టి అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ మిమ్మల్ని తిరోగతి లేదా పురోగతి చెందించగలవు. సో మన థాట్స్ లో అందులో ఉన్న ఎమోషన్స్ ని బట్టి
అది పాజిటివ్ ఎమోషన్స్ అయితే మనం పాజిటివ్ గా తీసుకెళ్తాయి, నెగిటివ్ గా ఉంటే మనని నెగిటివ్ గా అంటే తిరోగా డౌన్ ద హిల్ తీసుకెళ్తాయి, అంటే మన అభివృద్ధిని ఆటంకపరుస్తాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ అసలు ఎమోషన్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి. మనం చాలా ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాం, అమ్మో ఒక రకంగా దాన్ని హార్ట్ తీసేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా అవి జస్ట్ మనలో ఉన్న కాన్షియస్నెస్ ని పెంచడానికి మాత్రమే అని చెప్పి జస్ట్ దాన్ని అలా పెట్టుకుని చాలా సింపుల్ గా పాజిటివ్ గా ఆలోచిస్తే చాలా మనకి హెల్ప్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు. యూ ఫార్మ్ యువర్ ఓన్ రియాలిటీ. దోస్ హూ థింక్ thoughts of peace will find themselves safe from war and dissension. They will be untouched by it. They will escape and indeed inherit the earth. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఉదాహరణకు, శాంతిని ఆకాంక్షించేవారు యుద్ధాలకు, ఘర్షణలకు దూరంగా ఉంచబడి రక్షించబడతారు. వారిని యుద్ధాలు, జగడాలు, ఘర్షణలు తాకనే లేవు. వాటి నుండి దూరంగా తప్పించుకుంటారు. నిజానికి అంటే శాంతిని ఆకాంక్షించే వారు భూమి యొక్క వారసత్వంను చైతన్య పరిణామంగా అందుకుంటారు. సో మనం కనుక పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే మనం ఈ భూమి కానీ ఏ డైమెన్షన్ ప్లేన్ లో ఉన్నామో ఆ డైమెన్షన్ ప్లేన్ కి కావాల్సినంత చైతన్య పరిణామాన్ని మనం త్వరగా చేరుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. People who are dying in wars, cyclones, pandemics, tsunamis, earthquakes, and deadly diseases believed at their inner core that they must die. They wanted to die. యుద్ధాలు, మహమ్మారి వ్యాధులు, సునామీ, భూకంపాలు మరి ఇతరత్రా ప్రాణాంతక వ్యాధులతో చచ్చిపోతున్న వారు మరణం తప్పనిసరి అని వారి అంతరంతరాల్లో నమ్మకం కలిగి ఉంటేనే మరణిస్తున్నారు. వారు చనిపోవాలని కోరుకున్నారు కనుక చనిపోతున్నారు. చైతన్య పరిణామంలో అది మంచిదే. సో మనకి చాలా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇది న్యాచురల్ డిజాస్టర్స్ లో చాలా మంది చనిపోయారు, పాపం ఎందుకు చనిపోయారు, వాళ్ళు ఏమీ చేయలేదు కదా అని మనం అనుకుంటూ ఉంటాము. ఫిజికల్ గా మనకి వాళ్ళు ఏమీ తప్పు చేయకపోయినా అన్ని వాళ్ళు చేసే పనులన్నీ పాజిటివ్ గా ఉన్నా వాళ్ళ థాట్ ప్రాసెస్ లో ఎక్కడో అలా చనిపోతాము అని చెప్పి వాళ్ళ మైండ్ లో అలా ఒక నమ్మకం ఉండిపోయింది, అందువల్లనే వాళ్ళకి అలా జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో మనకి ఏదైతే జరుగుతుందో అది మన థాట్స్ లో ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. పాత మరి చిరిగిన వస్త్రాలను వదిలేసి కొత్త వస్త్రాలను ధరిస్తున్న మాదిరిగా ఈ దేహం ఇక అవసరం లేదు అనుకున్నప్పుడు మరొక దేహం ధరించడానికి మరణం ఒక గొప్ప అవకాశం. చాలా సింపుల్ గా అది ఎగ్జాంపుల్ వల్ల చెప్పారు. మనం ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి ఎలా వెళ్తాము అనుకుంటే మనకు ఒకసారి ఈ బట్టలు వద్దులే ఇంకా చాలా వాడేస్తాము, ఇంకా పక్కన పెట్టేసి ఇంకా కొత్త బట్టలు తీసుకుంటూ ఉంటాం కదా. సో అలానే లేకపోతే ఇన్ ద డే టు డే బేసిస్ లో అనుకోవచ్చు. సో బట్టలు ఇది వద్దులే అని చెప్పి ఇంకోటి మారుస్తున్నట్లుగానే ఈ జన్మకి ఇంక ఇది చాలే, ఈ దేహంతో నేర్చుకోవాల్సింది నేర్చుకున్నామనో లేకపోతే మళ్ళీ వద్దులే ఇంకా ఇప్పటికి ఒక బ్రేక్ తీసుకుందామన్నప్పుడు అనుకున్నప్పుడు సో ఇప్పుడు జన్మని వదిలేసి నెక్స్ట్ జన్మకి మళ్ళీ వెళ్తాము అని చెప్పి చాలా సింపుల్ గా డ్రెస్ మార్చినంత ఈజీగా మనం దేహాన్ని కూడా మారుస్తాము అన్నట్టు చెప్తున్నారు. ఆధ్యాత్మిక చైతన్య పరిణామంను విస్తరింప చేసుకోవటానికి జన్మ కర్మ పరంపరలు అత్యావశ్యకం. జన్మ మరి ఆ తర్వాత జన్మ మరి ఆ తర్వాత జన్మ మధ్య గల విరామం నిద్ర వంటిది. ఆత్మశకలాలకు నిద్ర అవసరం. ఆ నిద్ర స్థితిలో అంటే స్లీపింగ్ స్టేట్ లో సూక్ష్మ లోకాల ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుని పరిణతి చెందటానికి ఆ మరణం తర్వాతి జీవితం చాలా ఉపయోగపడుతుంది. సో ఒకసారి దేహాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడానికి మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకుంటారు అంట. సో దాన్ని మనకు రెగ్యులర్ నిద్రతో పాటు కంపేర్ చేస్తున్నారు. సో అది మన అంశాత్మలన్నిటికీ కూడా ఆ విశ్రాంతి బిట్వీన్ లైఫ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తాము అంటే
ఆధ్యాత్మిక పాఠాలు ఏమైతే నేర్చుకున్నామో, ఏదైతే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నామో అనేది ప్రణాళిక ప్రకారం వస్తాము అన్నట్టు చెప్తున్నాను అనమాట. ఏ లోకంలోనైనా, ఏ డైమెన్షన్లోనైనా సరే ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు. ఇది పరమ సత్యం. ఈ సత్యం అర్థం అయితే ఇక దుఃఖం ఉండదు. సో ఇది ఒక్క భూమి మీదే కాదు, ఏ డైమెన్షన్ ప్లేన్ లో అయినా సరే ఎవరి రియాలిటీని వాళ్ళే సృష్టించుకుంటున్నాము, మన థాట్స్ వల్లే అని చెప్పి చెప్తున్నారు. సో అది కనుక ఒకసారి మనం కంప్లీట్ గా నమ్మి దాన్ని మన రియాలిటీ మనం అయితే ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అది మన వల్ల, మన థాట్స్ వల్ల వచ్చింది అని చెప్పి గట్టిగా నమ్మితే కనుక ఆటోమేటిక్ గా మనకి దుఃఖం అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నారు. మ్యాన్ డస్ నాట్ లివ్ ఫర్ బ్రెడ్ అలోన్. ఇఫ్ ఏ మ్యాన్ డస్ నాట్ ఫైండ్ మీనింగ్ ఇన్ లైఫ్, హీ విల్ నాట్ లివ్. క్రియేటివిటీ ఈస్ ద మోస్ట్ బేసిక్ నీడ్ ఆఫ్ ఆల్. మనిషి కేవలం రొట్టె ముక్క లేదా సంపాదన కోసం మాత్రమే జీవితం తీసుకోలేదు. ఈ జన్మకు ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి. ఈ జీవితానికి ఒక అర్థం ఉంది. అవి అర్థం లేదా పరమార్థం లేనప్పుడు ఇక జీవించడం లేదు. సృజనాత్మకత అనేది అన్నింటికంటే చాలా ఆవశ్యకమైనది. సో ఇది మనం అంటే జస్ట్ బతకటం కోసం ఇక్కడ జన్మ తీసుకోలేదు. అంటే ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి జస్ట్ టైంకి తిని పడుకొని సో ఏదో పనులు చేసుకోవాలి. ఎందుకు చదువుకున్నాము అంటే పెద్ద అయిన తర్వాత ఉద్యోగం రావలేదు. ఉద్యోగం ఎందుకు అంటే మనం డే టు డే నీడ్స్ అన్ని తీరాలి అంటే జాబ్ కావాలి కాబట్టి చిన్నప్పుడు చదువుకున్నాము. సో అది ఒక రకమైన లాజికల్ మైండ్ సెట్ లాగా కొంతమంది మనం ఉన్నాము. సో అసలు జీవితం అనేది అందుకు కాదు, డే టు డే లైఫ్ ఏదో పాస్ ఆన్ అయిపోవటం కోసం కాదు. ప్రతి జన్మకి ఒక అర్థం అయితే ఉంది. సో ఆ అర్థము, పరమార్థము వాటి గురించి తెలుసుకున్నప్పుడు, మనలో క్రియేటివిటీ ఉన్నప్పుడే మనకి ఇది జన్మ వాల్యూ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో ఇది చదువుతున్నప్పుడు నేను ఇందాక ఏదో చూసిన వీడియో ఒకటి గుర్తొచ్చింది. ఒకప్పుడు అయితే మనుషులు, మన హ్యూమన్ బీయింగ్స్ అందరము ఏంటంటే వస్తువులని వాడుకునే వాళ్ళము, మనుషుల్ని ప్రేమించే వాళ్ళము. అంటే మన ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ లో ఎక్కువ వస్తువులని కూడా అంటే జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు, కానీ మనుషులలో చాలా ఎక్కువ ప్రేమ ఉండేది. ఎంత దూరం నుంచి వచ్చినా చక్కగా చూసుకునే వాళ్ళు. సామాన్లు అవి చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం సామాన్లు ఎక్కువగా పెట్టడం వల్ల, లేకపోతే వాటి మీద ఎక్కువ స్పెండ్ చేయటం వల్ల, మనీ స్పెండ్ చేయటం వల్ల, కానీ మనం ఆ వస్తువులకు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసాము. మనుషుల్ని వాడుకుంటున్నాము, వస్తువులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని చెప్పి, ప్రేమిస్తున్నాము అని చెప్పి ఏదో ఒక వీడియో, ఒక రీల్ చూసాను. అది చూస్తే చాలా నిజం కదా అనిపించింది అనమాట. అంటే మనం ఎవరన్నా మనుషులు కనిపిస్తే అంటే మాట్లాడతాము, అన్ని చేస్తాం, కానీ ఏదైనా పని రాగానే కానీ లేకపోతే మనం సో వాళ్ళని కూడా వాడుతున్నామేమో మనుషుల్ని. అంటే ప్రేమిస్తున్నాము కానీ అట్ ద సేమ్ టైం వాడుతున్నాము, మన అవసరాని కోసం వాడుకుంటున్నాము. వస్తువులనేమో ఎక్కువ ప్రేమిస్తున్నాము. అమ్మో ఫోన్ పడిపోగానే అమ్మో ఫోన్ పడిపోయిందా అయ్యో అని ఒక భయం వచ్చేస్తుంది మనలో. సో నిజంగానే మనం వస్తువులతో వాడుకుంటూ మనుషుల్ని ప్రేమతో ఉంటే కనుక ఇంకా వస్తువుని ప్రేమతో చూడద్దు అనట్లేదు. వస్తువు అనేది కూడా దానిలో కూడా ఒక చలనం ఉంటుంది, దానిలో కూడా ఒక ఎనర్జీ ఉంటుంది అని చెప్పి చదువుకుంటున్నాం కదా. అలా అంటే మనుషులని ఎక్కువ ప్రేమిస్తే వస్తువులకి ఇంపార్టెన్స్ తగ్గిస్తే బాగుంటుందేమో అన్నట్లు అనిపించింది ఆ రీల్ చూడదాక. ఒకసారి ఇది చదువుతున్నప్పుడు అది మీకు గుర్తొచ్చింది, షేర్ చేయాలనిపించింది. మీరు ఇంకా ఈ భూమి మీద జీవిస్తున్నారు అంటే మీరు చేయవలసిన పని ఇంకా ఉంది అని అర్థం. మీరు ఎరుకలో ఉన్నా లేకపోయినా ఒక అర్థం, పరమార్థం కోసం ఇంకా జీవించే ఉన్నారు అనే విషయం మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది. నెగిటివ్ ఎమోషన్స్ లో ఉన్నా లేదా పాజిటివ్ ఎమోషన్స్ లో ఉన్నా మీరు ఆత్మే కదా. ప్రతి క్షణము మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే అవకాశంను ఈ మహాప్రకృతి ఇస్తూనే ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క ధర్మం. సో ఈ మధ్య మనం అవేర్నెస్ లోకి వచ్చిన తర్వాత ఇది యాక్చువల్లీ చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో మనం ఏదన్నా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే, అంటే జస్ట్ పాజిటివ్ గా ఆలోచించి ఎక్కువ టూ మచ్ ఎమోషన్ పెట్టకుండా అది ఇలా జరిగితే బాగుండు అని మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన థాట్ తో కనుక ఉంటే కనుక
అది అసలు అది జరిగిపోతుంది. మనం పెద్దగా దానికి ఏమి అసలు ఆలోచించక్కర్లేదు, టూ మచ్ ఆలోచించక్కర్లేదు, చక్కగా జరుగుతుంది. అలా కాకుండా నెగిటివ్గా ఆలోచించి అది అలా జరుగుతుందా, అమ్మో అలా జరుగుతుందా ఏంటి అని ఒక భయం పెట్టుకుంటే అది భయంతో అది అలా కాకుండా ఇలా జరిగితే బాగుండు అంటే ఒక రకమైన భయంతో ఉంటే ఒక ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్ కనుక మనకి ఏదైతే కావాలని అనుకుంటున్నామో అది జరగటం లేదు. ప్లస్ దానివల్ల మనలో ఉన్న ఎనర్జీస్ కూడా తగ్గిపోతున్నాయి. అంటే మన ఒక రకమైన నీరసం వస్తుంది, ఒక రకమైన పాజిటివ్నెస్ తగ్గిపోతుంది. అంటే మనలో ఉన్న ప్రశాంతత పోతోంది అనేది బాగా ఈ మధ్య ఎరుకులో ఉన్నప్పుడు తెలుస్తోంది. సో అందుకు నేను చెప్తున్నారు అంటే మనం ఎరుకులో ఉన్నా లేకపోయినా ఈ జీవితానికి అర్థం పరమార్థం అనేది ఒకటి ఉంది. అది మన సబ్ కాన్షియస్ కి ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. సో ప్రతి క్షణము కూడా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం ఈ యూనివర్స్ ఇస్తూనే ఉంటుంది. సో మనకి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనల్ని మనం జస్ట్ దానిలో ఏమి గిల్ట్ అవసరం లేదు. జస్ట్ దాన్ని మనం కరెక్ట్ చేసుకుని మళ్ళీ జస్ట్ పాజిటివ్ గా ప్యూర్ థాట్స్ లో ఉంటే ఆటోమేటిక్ గా యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. మానవ జాతి యొక్క చేష్టలు, కర్మలు మితిమీరినప్పుడు, నెగిటివిటీ ఎక్కువగా ప్రబలినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, సునామీలు, భూకంపాలు, కరువు కాటకాలు, తుఫానులు, మహమ్మారి వ్యాధులు మొదలగు రూపాలలో ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. సో ఎక్కువైతే ఈ ఏ ప్లేస్ లో అయితే ఎక్కువ నెగిటివిటీ ఎక్కువ బిల్డప్ అయిపోయి ఉంటుందో అక్కడ న్యాచురల్ కెలామిటీస్ ఏదో ఒకటి వచ్చి దాన్ని క్లియర్ చేస్తాయి ఆయా నెగిటివ్ ఎనర్జీస్ ని అని చెప్తున్నారు. మరి శృతి మించినప్పుడు మానవ నాగరికతనే ధ్వంసం చేసేస్తుంది ఈ ప్రకృతి. అట్లాంటిస్ నాగరికత, లుమేరియన్ నాగరికత, మాయన్ నాగరికత అలా ధ్వంసమైనవి. సైన్సు మరి ఆధ్యాత్మిక సమపాళల్లో ఉన్నంత వరకు నాగరికతలు కొనసాగుతాయి, లేదంటే ప్రకృతి చేత ధ్వంసం చేయబడతాయి. సో జస్ట్ ఇలా యుద్ధాలు, సునామీలు ఇలాంటివే కాకుండా ఒక కంప్లీట్ సివిలైజేషన్ కూడా పోతుంది నెగిటివిటీ బాగా ఎక్కువైతే అని చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్స్ అట్లాంటిస్, లుమేరియన్, మయాన్ అనే సివిలైజేషన్స్ అసలు కంప్లీట్ గా పోయినాయి కదా. యాక్చువల్లీ నేను ఈ లాస్ట్ 1 వీక్ లో 2-3 టైమ్స్ ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూస్తూ ఉన్నాను. తమిళనాడులో, సదర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడులో వాళ్ళకి ఒక ఫ్యూ 1000 years ఆఫ్ సివిలైజేషన్ లో వాళ్ళ టైంలో భూమి లోపల ఒక రకమైన మట్టి కుండలు ఉండి ఆ మట్టి కుండల్లో ఇనుప రాడ్లు, అంటే అసలు మనం ఏమనుకుంటున్నామంటే మనకి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ బట్టి అది ఐరన్ మేకింగ్ అనేది యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చింది అని చెప్పి ప్రస్తుతం ఉన్న థాట్ ప్రాసెస్. కానీ అది సివిలైజేషన్ 1000 years ఆఫ్ బ్యాక్, అది కూడా సదరన్ తమిళనాడులో అది ఎప్పుడో ఉంది అని చెప్పి ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా రివీల్ చేశారు. ఇది ఒక ప్లేస్ లోనేమో జస్ట్ అండర్ ద ఎర్త్ అవి కుండలు దొరికినాయి. ఆ కుండల్లో ఇంకా వేరే పదార్థాలు ఉన్నాయి, కానీ ఒక ప్లేస్ లో మాత్రం ఈ ఐరన్ వాళ్ళు మెల్ట్ చేసిన ఐరన్ గురించి చెప్పారనమాట. సో ఇలానే అంటే ఇది చెప్తున్నప్పుడు, ఇది చదువుతున్నప్పుడు ఏం గుర్తొచ్చిందంటే ఒక టైంలో మనకి అన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆ సివిలైజేషన్ లో అప్పటికే మనకి ఐరన్ మేకింగ్ అనేది ఉంది. సో ఏదో ఒక న్యాచురల్ కెలామిటీ ఏదో జరిగి అది మొత్తం ఆ సివిలైజేషన్ మొత్తం అంతా పోయి మళ్ళీ న్యూగా స్టార్ట్ అయ్యింది అన్నట్లు అర్థమైంది అనమాట. సో ఎందుకు వస్తుంది ఇలా మొత్తం కంప్లీట్ గా సివిలైజేషన్ పోవటం అంటే రీజన్ ఆ టైంలో ఏదో ఒక టైంలో నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంది యూనివర్స్ లో. అందుకని ఆ న్యాచురల్ కెలామిటీస్ జరిగి మొత్తం అంతా దాన్ని క్లీన్ చేస్తుంది ఆ ఏరియాని అన్నట్టు చెప్పారనమాట. ఆకాంక్షలు, రేఖాంశాలు తారుమారు చేయటం ద్వారా ఒక మహాసముద్రంను భూభాగంపై మలుపులు తిప్పి కోట్లాది మంది మానవ జాతిని నిర్మూలం చేయడం ద్వారా ఈ మహాప్రకృతి ప్రక్షాళన చేసుకుంటుంది. ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ లా. ఇది ప్రకృతి నియమం. ఇలాంటి ప్రక్రియలు చైతన్య శక్తి పరిణామంలో ఒక సహజమైన భాగం. సో నెగిటివిటీ కనుక ఎక్కడైతే ఎక్కువ వస్తుందో ఆటోమేటిక్ గా అప్పుడు ఈ మానవ జాతిని, అంటే మొత్తం హ్యూమన్ బీయింగ్స్ ని మొత్తం అంతా తీసేస్తుంది. అది యూనివర్స్ దాన్ని కంప్లీట్ గా క్లియర్ చేస్తుంది.
సో ఇది పార్ట్ ఆఫ్ ద న్యాచురల్ యూనివర్సల్ లా అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇది ఎందుకు చేస్తుంది అంటే ఇక్కడ ఈ ఎనర్జీస్ ని చైతన్య శక్తిని పెంచాలి, అంటే నెగిటివిటీ తగ్గించటానికి అది అంటే తగ్గించడానికి కష్టమైనప్పుడు కంప్లీట్ గా ఎరేస్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది అన్నట్టు చెప్తున్నారు అనమాట. టు చేంజ్ ద వరల్డ్ ఫర్ ద బెటర్ యూ మస్ట్ బిగిన్ బై చేంజింగ్ యువర్ ఓన్ లైఫ్. దెర్ ఈస్ నో అదర్ వే. ఈ ప్రపంచంను ఉన్నతంగా మార్చాలని మీరు భావిస్తే మొదట మీ జీవితంను ఉన్నతంగా మార్చుకోవాలి, అంతేకాని వేరే మార్గం లేనే లేదు. సో మామూలుగా అనుకుంటూ ఉంటాం కదా, ఈ గవర్నమెంట్ బాగాలేదనో, లేకపోతే ఈ ఫైనాన్షియల్ సెక్టర్ బాగాలేదనో, లేకపోతే ఇంకా ఏదో మన హెల్త్ మెడికల్ సిస్టమ్ బాగాలేదని, ఏదో ప్రతి చిన్నదానికి, లేకపోతే మన చుట్టూ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉందని, ఏదో మనకు ప్రతిదానికి చాలా చాలా కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. అవన్నీ మన చుట్టూ ఉన్న సొసైటీని కానీ మన ఎన్వైరన్మెంట్ని కానీ మార్చాలి అనుకుంటే, అది బెటర్ అవ్వాలి అంటే ఆ బెటర్నెస్ అనేది మనలోనే స్టార్ట్ అవ్వాలి. సో ప్రపంచాన్ని ఉన్నతంగా మార్చాలి అని అంటే మొదటగా మన జీవితాన్ని మనం ముందుగా ఉన్నతంగా మార్చుకోవాలి. అదొక్కటే మార్గం అని చెప్పి చెప్తున్నారు. మనం కనుక మన జీవితాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్ గా మన పరిసరాలు మారుతాయి. మన పరిసరాలు మారించ ఆటోమేటిక్ గా కమ్యూనిటీ మారుతుంది. మొత్తం అది అలా ఎనర్జీస్ మన చుట్టుపక్కల అన్ని చేంజెస్ తీసుకొస్తాయి అని చెప్పి చెప్తున్నారు. మీలో ఉన్నతమైన భావాజలం ఉంటేనే కదా ఈ ప్రపంచానికి ఏదైనా మేలు చేయటానికి. మీరు దుఃఖంలో, దైన్యంలో ఉంటే ఈ ప్రపంచానికి ఏమి చేయగలరు? సో మనల్ని మనం ప్రేమించుకుంటూ ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే ఈ ప్రపంచానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, అంటే మనం మొదట మన ప్రపంచానికంటే ముందు మన ఇంటిలో మన ఫ్యామిలీ మెంబర్స్ తో స్టార్ట్ చేసి వాళ్ళకి ఏదైనా చేసి, అంటే మనం నార్మల్ గా నాకు ఒక థాట్ ప్రాసెస్ ఉండేది, అంటే ఆఫీస్ లో చాలా బాగా చేస్తున్నాను, లేకపోతే కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నాను, అది బాగా చేస్తున్నాను కదా అనుకునేదాన్ని. కానీ ఇంట్లో ఒక్కోసారి పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా గబగబా హడావుడికి వెళ్ళిపోయి ఆఫీస్ వర్క్ చేయటము, లేకపోతే ఇంట్లో కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేయకుండా, వాళ్ళు సరిగ్గా తినకపోకుండా కూడా నేను బయటకు వెళ్ళి సర్వీస్ చేస్తున్నా. దట్ ఈస్ నాట్ రియల్లీ ఏ సర్వీస్ అన్నట్లు ఈ మధ్య నాకు బాగా అర్థమవుతుంది. సో మనము అనేది, మన చేంజ్ అనేది ముందు మనతో స్టార్ట్ అవ్వాలి. తర్వాత అది మన ఫ్యామిలీతో, అందరితో మనం చాలా ప్రేమగా ఉండాలి. మన ఫస్ట్ పార్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమించాలి, ఆ తర్వాత మన కమ్యూనిటీని ప్రేమించాలి మన చుట్టూ. సో ఇవి మధ్యలో దాన్ని స్కిప్ చేసుకుంటూ కమ్యూనిటీకి వెళ్ళిపోవటమో, లేకపోతే ఒక సొసైటీకి వెళ్ళిపోవటమో అనేది కరెక్ట్ కాదేమో అని ఈ మధ్య కొంచెం అనిపిస్తుంది. ఎవరిని ఏమైనా యాడ్ చేస్తారా? మనకి అన్కండిషనల్ లవ్ ఇప్పటి వరకు ఇచ్చుకోలేదు కాబట్టి మనం ఇక నుంచైనా మన గురించి ఆలోచించుకొని మనం అంతా ఓకే అయినప్పుడు, అంతా మన పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని లవ్ చేస్తామని ఈ మధ్య తెలిసిందండి. ఇప్పటి వరకు ఎవరి కోసమో బతికాము, ఇక నుంచి మన కోసమే మనం బతకాలి. అసలు మనం ఏ పని చేసినా మన కోసం చేసుకుంటామేనండి. పక్కన వాళ్ళకి సాయం చేసామని మనం ఏదో సాటిస్ఫై అవుతున్నాం, కానీ అది మన సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటున్నాం. వాళ్ళు ఏదో మనం సహాయం చేస్తే వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు వృద్ధి చెందుతున్నారు అనేది జస్ట్ మన ఓన్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఇచ్చుకునే ఎక్స్క్యూజ్ అంతే. కానీ అది మనం రియల్ గా పక్కన వాళ్ళకి ఏమీ సాయం చేయటం లేదు అనేది కూడా నాకు ఈ మధ్య అనిపిస్తుంది. సో మనలో కనుక మనం ముందుగా సెల్ఫ్ లవ్ కనుక ఉంటే ఆటోమేటిక్ గా, అసలు అంటే మనలో ఎటువంటి గిల్ట్, భయము, బాధ లేకుండా కంప్లీట్లీ సెల్ఫ్ లవ్ ఉంటే కనుక పక్కనంతా కూడా చాలా బ్లిస్ఫుల్ గా, చాలా ఆనందంగా కనిపిస్తుంది. అంటే పక్కన వాళ్ళల్లో కూడా మనం అంతే ప్రేమతో చూస్తాం పక్కన వాళ్ళని కూడా. మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమించగలిగినప్పుడే ఈ ప్రపంచంలోని మనుషులను, ఇతర జీవజాతులను ప్రేమించగలుగుతారు. మీ పట్ల మీకు ద్వేషం, అల్పమైన భావం, తిరస్కార భావం ఉంటే ఇతర జీవజాతులను ఎలా ప్రేమించగలుగుతారు? ఇది అసాధ్యం. హింసకు పాల్పడే వ్యక్తి శాంతిని బోధించలేడు. సో మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటూ పర్వాలేదులే అని చెప్పి, అంటే కాళ్ళు నొప్పిగా ఉన్నా, చేయి నొప్పిగా ఉన్నా, లేకపోతే తల నొప్పిగా ఉన్నా, మనం వేరే ఏదో పనులు చేస్తూ ఉంటే
దానివల్ల అంటే మనల్ని మనం హింసించుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ చేస్తున్నప్పుడు అది ఆహ్, ఆహ్, మనం చేసే పని చక్కగా జరగదు అన్నట్లు, శాంతి వైపు వెళ్ళదు అని చెప్తున్నారనమాట. ద్వేషం, ప్రేమ 2 ఒకే సమయంలో ఉండవు. హింస, శాంతి ఈ 2 ఒకే సమయంలో ఉండవు. జంతు జాతి పట్ల హింసకు పాల్పడే వ్యక్తి ప్రపంచ శాంతిని కోరుకోవటం అర్ధరహితం. సో ఇది అసలు యాక్చువల్లీ ఒక్క సెంటెన్స్‌లో భలే చెప్పారు. ద్వేషం అంటే కోపం, ప్రేమ 2 ఒకే సమయంలో అసలు ఎట్టి పరిస్థితిలోనూ ఉండవు. అంటే నిజంగా మనల్ని మనం ప్రేమించుకుంటే పక్కన వాళ్ళ మీద ద్వేషం అనేది రాదు. అంటే మన మీద మనకు ద్వేషమే కాదు, అసలు ఎక్కడా కూడా రాదు అనేది ఈ మధ్య యాక్చువల్లీ నేను సెల్ఫ్ లవ్ అఫర్మేషన్స్ చేసుకున్నప్పుడు కానీ, ఆ వైబ్‌లో ఉన్నప్పుడు కానీ అనిపిస్తుంది అసలు. ఎంత ప్రేమగా మనల్ని మనం ప్రేమించుకుంటున్నప్పుడు అసలు పక్కన వాళ్ళలో ఎక్కడా కూడా నెగటివిటీ కనబడట్లేదు. అంటే మళ్ళీ మనం ప్రాపంచిక విషయాల్లో పడిపోయి మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతే మళ్ళీ అప్పుడు కనిపిస్తున్నాయి. కానీ నిజంగా సెల్ఫ్ లవ్‌లో అఫర్మేషన్స్‌లో మెడిటేషన్ చేస్తున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ నేచర్‌లో స్పెండ్ చేస్తున్నప్పుడు అసలు అసలు ఎక్కడ తప్పు కనబడట్లేదు. నెగటివిటీ అనేది కనబడట్లేదు. సో ద్వేషము, ప్రేమ అనేవి ఎప్పుడు ఒకే సమయంలో ఉండవు. హింస, అహింస అనేవి కూడా ఎప్పుడు ఒకే సమయంలో ఉండవు. సో మనం ఏదైతే కావాలనుకుంటామో ఆటోమేటిక్‌గా మనం దాన్ని అట్రాక్ట్ చేస్తాము. నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నంత కాలము అది ప్రాపంచికతమైనా అయ్యుండొచ్చు, ఆధ్యాత్మిక అయినా పురోగతికి ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ఈ పుస్తకంలోని నెగెటివ్ ఎమోషన్స్‌ని ధ్వంసం చేసే అభ్యాసాలను ఇచ్చాం. వాటిని రెగ్యులర్‌గా సాధన చేయండి. మానసికంగా, ఎమోషనల్‌గా, ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నారో మీ ఫీలింగ్స్‌ని మరియు ఎమోషన్స్‌ని తెలియపరుస్తాయి. సో మనకి నెగెటివ్ థాట్స్ అనేది ఉంటే కనుక ఫిజికల్‌గా కానీ, స్పిరిచువల్‌గా కానీ మనం నెక్స్ట్ అభివృద్ధి చెందడానికి ఆటంకంగా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయని చెప్తున్నారు. The only reason the most people don't get what they desire is that they do not know what they really desire. చాలా మంది వారు వాంఛించిందని పొందలేకపోవటానికి ఏకైక కారణం వారికి ఏది కావాలో అది స్పష్టంగా తెలియకపోవటం మాత్రమే. యాక్చువల్లీ ఇది కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అది వద్దు, వద్దు, వద్దు అనుకుంటాను కానీ నాకు ఏది కావాలి అని ఒక సెకండ్ ఆలోచిస్తే నాకసలు తెలియట్లేదు. నాకు అది వద్దు అని తెలుస్తుంది కానీ నాకు ఏది కావాలి నేను దేనికోసం ఎందుకు ఈ హడావుడి, అలజడంతా ఎందుకు? నాకు ఇది కావాలి సరే, నాకు ఏది వద్దు ఇది వద్దు సరే, నాకు ఏది కావాలి అనేది ఆలోచన కనుక అక్కడ పెడుతుంటే అసలు తెలియట్లేదు. సో ఒకసారి అక్కడ క్లారిటీ వస్తే ఆటోమేటిక్‌గా చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇదొకటి అంటే చాలా అనిపించింది. So the only reason the most people don't get what they desire is they don't know what they really desire. You will get what you subconsciously want, not what you say. I want. ఇది నాకు కావాలి అని వాంఛించటం కాదు. సబ్కాన్షియస్ లోతుల్లో దానిని వాంఛించాలి. మీ అంతరంగపు లోతుల్లో దాన్ని కలిగి ఉండడం. మీ సబ్కాన్షియస్ మైండ్‌లో వాంఛించినవి ఈ వర్తమానంలోనే ఉంటాయి. సో మన నోటితో నాకు ఇది కావాలి అని చెప్పటం కాదు. మనకి ఏదైతే సబ్కాన్షియస్ మైండ్‌లో నాకు ఇది కావాలి అని గట్టిగా స్వచ్ఛమైన మనసుతో మన ఇన్నర్‌లో అనుకుంటామో అది మనకు వస్తుంది అని చెప్తున్నారు. మన నోటితో అది కావాలి, ఇది కావాలి అంటే అది దానిలో కనుక మనకి భావన, ఎమోషన్, ఫీలింగ్ లేకపోతే అది మనకి రాకపోవచ్చు. కానీ మన సబ్కాన్షియస్ మైండ్‌లో ఇంత ఎమోషన్స్‌తో, ఫీలింగ్స్‌తో, విజువలైజేషన్స్‌తో మనం ఏదైతే అనుకుంటామో మన ప్రెజెంట్ మూమెంట్‌లో వర్తమానంలో అవి ఏవైతే అనుకుంటామో అది కనుక వస్తాయి, మనకి అవి రియాలిటీలోకి వస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, నేను సచిన్ టెండూల్కర్ వంటి ప్రపంచ స్థాయి క్రీడాకారుణ్ణి అవుతాను అని ఉత్తినే వాంఛిస్తే సరిపోదు. ఆ స్థాయిలో కృషి, సాధన, అంకిత భావం అంటే డెడికేషన్, కమిట్మెంట్, నిబద్ధత, ఊహాశక్తి అంటే విజువలైజేషన్ కలిగి ఉండాలి.
ప్రతి ఒక్కరికి లక్ష్యం సాధించాలనే ఉంటుంది, కానీ దానిని సబ్ కాన్షియస్ మైండ్లో సాధించాలి. బాహ్య ప్రపంచంలో కృషి మరియు సాధన ఉండాలి. సో జస్ట్ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే కావాలని అనుకుంటామో దానికి కావాల్సింది మనం ఫిజికల్గా చేయవలసిన కృషి సాధన. సో ఎంతో డెడికేషన్తో కమిట్మెంట్తో దానికి కావాల్సిన పనులన్నీ కూడా మనం చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి అని చెప్తున్నారు. దేర్ ఈస్ ఏ వారియర్స్ వే, సారీ దిస్ ఈస్ ఏ వారియర్స్ వే. నో ఎక్స్క్యూజెస్, నో ఇఫ్స్, నో బట్స్, నో మేబీ, అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. ద వారియర్స్ వే ఈజ్ ట్రయింగ్ విత్ ద కమిట్మెంట్. యోధుడి మార్గంలో నడవాలి. సాకులు ఉండవు, అయితే కానీ ఉండవు, కానీ అనేది ఉండదు, కావచ్చునేమో అనేది ఉండదు. యోధుడి మార్గంలో నిబద్ధతతో ప్రయత్నం చేస్తూ ఉండటం. కార్లోస్ కాస్టనెండా పుస్తకాలు ఇవే బోధిస్తాయి. సో మనం కనుక వారియర్స్ లాగా మనకి ఏది కావాలో దాని గురించి చేస్తూ ఉండాలి ఆ పని. అది చేయకుండా ఉండటానికి ఎక్స్క్యూజెస్ కానీ, అది అలా జరుగుతుందా, ఇలా అయి ఉండొచ్చా అనేది అని అసలు ఎటువంటి డౌట్స్ లేకుండా ఎప్పుడు దాని మీదే కృషి, సాధన, డెడికేషన్, కమిట్మెంట్ కనుక పెడితే ఆటోమేటిక్గా మనకు కావాల్సింది మనకు వస్తుంది అని చెప్తున్నారు. ఎవరిని చేస్తారు? The universe will assist you, always guides you, supports you, and even creates miracles for you. But first, you have to commit. ఈ విశ్వం మీకు అన్ని విధాలా సహాయపడుతుంది, గైడెన్స్ ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది, అద్భుతాలను కూడా సృష్టిస్తుంది. కానీ మీ వైపు నుండి నిబద్ధత అంటే డెడికేషన్ అనేది ఉండాలి. సారీ, నిబద్ధత అంటే కమిట్మెంట్ అయితే ఉండాలి. సో మనకి ఏదైతే కావాలి అనుకుంటాం, మనకి ఇది జస్ట్ కావాలి అని మాట వరుసగా అనుకోవటం కాదు, దానిలో చాలా కమిట్మెంట్ ఉండాలి. సో మనకి కనుక కమిట్మెంట్ ఉండి సబ్ కాన్షియస్లో దాన్ని బిలీవ్ చేస్తూ ఉంటే మనకి యూనివర్స్ ఎప్పుడు దానికి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. దానికి ఎలా చేస్తే మంచిది అని మన ఇన్నర్లోని ఇంట్యూషన్ ద్వారా వస్తూ ఉంటుంది. దానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ కూడా వస్తూ ఉంటుంది. సో మనకి అది అలా జరగటానికి మిరకల్స్ కూడా జరుగుతుంటాయి. ఒకసారి అసలు ఇలా ఎలా జరిగింది మన లాజికల్ మైండ్కి అర్థమయ్యేలాగా అర్థం అవ్వకుండా మిరకల్స్ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. మనకు కావాల్సింది ఏంటి? మన సబ్ కాన్షియస్ మైండ్లో దాన్ని కంప్లీట్గా మనం నమ్మటము, దానికి మనం 100% కమిట్ అవ్వటము. ఈ నిబద్ధన లేనప్పుడు లక్ష్యాలు, సంకల్పాలు పెట్టుకోవటం వృధా. నిబద్ధత లోపించినప్పుడు మీలో చొరవ అనేది ఉండదు, సోమరితనం ఆవహిస్తుంది, ఉత్సాహం కొరవడుతుంది, పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించలేరు, నిర్లక్ష్యం ఆవహిస్తుంది. సో మనలో కనుక ఆ కమిట్మెంట్, ఇది కావాలి అనుకున్నప్పుడు అది ఏమైనా సరే చెయ్యాలి అనే కమిట్మెంట్ కనుక మనకు లేకపోతే మనం అసలు గోల్స్ పెట్టుకోవటం వల్ల ఉపయోగమే లేదు అని చెప్తున్నారు. సో దానివల్ల మనలో ఏమవుతుంది, జస్ట్ పెట్టుకుంటాం కానీ మన కమిట్మెంట్ లేకపోయేసరికి మన ఒక రకమైన లేజినెస్ వస్తుంది. అబ్బా తర్వాత చేద్దాంలే అని చెప్పి దాన్ని వాయిదా వేయటం కానీ, లేకపోతే అబ్బా ఇప్పుడు కాదులే అని చెప్పి ఇంట్రెస్ట్ లేకపోవటం కానీ. సో మనలో ఉన్న కంప్లీట్ శక్తి సామర్థ్యాలు అంటే మనలో ఉన్న ఫుల్గా ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో దాన్ని వాడలేము అని చెప్తున్నారు అన్నమాట. సో మనం కాస్త నెగ్లెక్ట్ చేస్తాము ఏది చేయాలన్నా అని చెప్పి. సో మన కమిట్మెంట్ కనుక ఉంటే ఆటోమేటిక్గా మనం పూర్తిగా దాని మీద కమిట్ అయ్యి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ కమిట్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా యూనివర్స్ మనకి గైడ్ చేస్తుంది అని. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అంటే, ఒక హై స్కూల్ పిల్లవాడు సచిన్ టెండూల్కర్ అంతటి క్రీడాకారుడు అవ్వాలనుకున్నప్పుడు ఎంతో కమిట్మెంట్తో పనిచేయాలి కదా. లక్ష్యాలు ఎంత పెద్దవిగా ఉంటే అంత ఎక్కువగా మీలో అంతరాగ్ని ప్రజ్వలిస్తుంది. అంతరాగ్ని వల్ల మీలో ధైర్యం, ఉత్సాహం అనేవి ఉధృతం అవుతాయి. లక్ష్యం వైపు ధైర్యంతో అడుగులు వేస్తారు. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం పెట్టుకునే గోల్స్ చాలా పెద్దగా ఉంటే మనలో ఎంతో ఉత్సాహం వచ్చి మనలో ఇన్నర్లో అది కరెక్ట్గా చేయాల్సిందే అని చెప్పి ఒక రకమైన భయంకరమైన డెడికేషన్ ఉంటుంది.
సో అది దాన్ని దానిలో నుంచి ఎంతో ధైర్యం వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది. సో అది ఆటోమేటిక్ గా అప్పుడు మన కమిట్మెంట్ కూడా చాలా దృఢం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఆటోమేటిక్ గా మనకి ఏ గోల్స్ అయితే పెట్టుకున్నామో అటువైపే ఎక్కువ వెళ్తాము అని చెప్పి చెప్తున్నారు. సో మనము కనుక పెట్టుకునే గోల్స్ పెద్దవిగా పెట్టుకుని సో దాని మీద చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తే ఆటోమేటిక్ గా అన్ని బాగా జరుగుతాయి అని. సో మనం ఫిజికల్ గా చేయవలసిన అంతా కూడా తప్పకుండా చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో అంటే జస్ట్ మనం సబ్ కాన్షియస్ మైండ్ లో జస్ట్ ఎమోషన్ పెట్టి ఫీలింగ్స్ పెట్టేసి విజువలైజేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదు. మనం ఫిజికల్ గా చేయవలసిన ప్రతి పని కూడా చేయాలి అని చెప్పి చెప్తున్నారు. యూ ప్లే స్మాల్ బికాస్ యూ ఫీల్ స్మాల్. యూ ఫీల్ అన్వర్తి. యూ ఫీల్ యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. ఇలా చిన్న చిన్న ఆటలు ఆడుతూ ఉంటే మీ యొక్క భావాలు కూడా చిన్నవిగా అల్పంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు అసమర్థులుగా భావిస్తారు. లక్ష్య సాధనకు మీరు సరిపోరు అనే భావన కలుగుతుంది. సో మనం చిన్న చిన్న గోల్సే పెట్టుకున్నాం అనుకుంటే అంటే ఆ, ఉమ్, మనం స్మాల్ ఎగ్జాంపుల్ మనకి ఆ, ఒక చిన్న జాబ్ వస్తే చాలు, ఒక 60K జాబ్ వస్తే చాలు అన్న, లేకపోతే ఏదో రోజువారీ పనులన్నీ జరిగిపోయే చిన్న జాబ్ ఉంటే చాలు అని పెట్టుకుంటే అలా అనుకుంటే ఆ, కాకుండా అలా పెద్దగా మనం ఒక ఆ, ఈ ఆర్గనైజేషన్ లో ఒక పెద్ద పొజిషన్ లో ఉండాలనో, లేకపోతే అలా పెద్దగా పెట్టుకుంటూ ఉంటే కనుక ఆ, అవి మన గోల్స్ మన ఇవి ఎక్కువ మన గోల్స్ ని బట్టి మన థాట్స్ కూడా ఉంటాయి. అంటే మనలో ఉన్న ఎనర్జీస్ కూడా అలానే ఉంటాయి. అంటే మనం చిన్న మీరే చిన్నగా పెట్టుకున్నా మేడం లేకపోతే మీరే ఒక చెప్పండి. జపా చక్ర చేయాలని గోల్ పెట్టండి. ఏంటండి? మీరు ఒక బిగ్ ధ్యాన మహాచక్రం చేయాలని మీ గోల్ పెట్టండి. జ్ఞాన మహాచక్రం అండి. మ్మ్. అంటే మీరు ఏంటండి? ఒక సత్సంగ్ లాగానండి? మీరు కూడా ఒక ఈవెంట్ ఇప్పుడు న్యూయార్క్ లో 27th అవుతుంది కదా ఒకటి. ప్రేమనాథ్ అట్లా సార్ మీరు అనేది. అట్లానే మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్ లోనే సెప్టెంబర్ లో ఎక్కడ ఎంఎంఎస్ ఉంటుందండి. అవును. ఆ, అట్లా మీరు కూడా బిగ్ గోల్ పెట్టుకోండి అన్న. అవునా? ఓకే. మీరందరూ కూడా చేస్తారు, దానికి ఉంది. అవునండి. ఓకే. మీరు అన్నారు కదా గంధ్యా, తప్పకుండా చేస్తామమ్మా అయితే. చేయండి తప్పకుండా. యా. ఓకే. యా, మళ్ళీ చెప్తామండి అయితే మీకు చేసి. నాకే కొంచెం లాస్ట్ ఫ్యూ డేస్ లోనే తెలుస్తోంది ఏదో ఆ, ఏదో చేస్తున్నాము, దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాము అన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడున్నారు మీరు ఎక్కడుంటున్నారు? నేను వర్జీనియాలో ఉన్నా అండి. వర్జీనియాలో మొన్న జరిగింది కదా, అప్పుడు ఇంకొంచెం పక్క ఊరికో ఎక్కడికో వెళ్ళండి. మొన్న మినీ ఎంఎంఎస్ జరిగిందండి ఏప్రిల్లో. అలాగా ఆ పక్కని చేయడం వల్ల కొంచెం కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు కదా. అవునండి. ఇప్పుడు యాక్చువల్లీ ఆగస్ట్ 9th అనుకుంటానండి, మేరీల్యాండ్ లో ఉంది. అలానే మినీ ఎంఎంఎస్ లాగానే ఆగస్టు 9th అండి. ఎక్కడ? మేరీల్యాండ్. మీకు యాక్చువల్లీ ఫ్లైయర్ పంపిస్తానండి. పంపించండి. మీరు ఇందులో ఉన్నారు కదండి, పవర్ ఆఫ్ రీడింగ్ లో? ఉన్నాను. ఓకే, నేను పంపిస్తానండి అయితే. మణిగారిది ఇవి ఏంటేంటి ఉన్నాయో అట్లలో ఉన్నాను. ఆ, మేరీల్యాండ్ కూడా నేను నైట్ వచ్చేసాను ఓకే. జెర్సీ నుండి. ఓకే. నేను మళ్ళీ ఆ ఫ్లైయర్ పంపిస్తానండి అయితే. పవర్ ఆఫ్ నావెల్ క్రాంతిలో రెండింటిని పెడతానండి. క్రాంతిది ఉంటుంది నా దగ్గర. Yeah. ఓకే, థ్యాంక్ యూ. సారీ మధ్యలో లేదండి. థ్యాంక్స్ అండి. ఓకే. అది యాక్చువల్లీ ఇంకొక 1 పేజ్ ఉంది, ఈ చాప్టర్ అయిపోతుంది. మళ్ళీ అయితే అది అయిన తర్వాత డిస్కషన్ పెట్టుకుందాం మళ్ళీ. సో మనకి ఏం చెప్తున్నారంటే, మన గోల్స్ కనుక చిన్నగా పెట్టుకుంటే అవి మనం అంతా కూడా మనలో ఎందుకు మామూలుగా చిన్నగా ఎందుకు పెట్టుకుంటాము అంటే, మనం ఆ పెద్దవి చేయలేమనో, లేకపోతే మనకి అంత ఎనర్జీ లేదనో, మనం అది చాలదు మనకి, అంత లక్ష్య సాధన లేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా అసలు అదంతా మనలో మనం పెట్టుకునే లిమిటేషన్స్, బౌండరీస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ద సేమ్ ఫోర్స్
that formed the world forms your subjective reality. It is the source of natural universe. ఏ శక్తి అయితే ఈ ప్రపంచంను సృష్టించిందో ఆ శక్తియే మీ యొక్క లక్ష్యాలను సంకల్పాలను వాస్తవ రూపం చెందిస్తున్నది. ఇది ఈ విశ్వం యొక్క సహజమైన శక్తి. సో మనం కనుక మనకి ఇది ఎందుకు చెప్పారు అంటే, మనం చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. మన యూనివర్స్ లో ఏదైతే శక్తి ఉండి ఎన్ని పనులు జరుగుతున్నాయో అదే సేమ్ ఎగ్జాక్ట్ శక్తి మనలో కూడా మన ఇన్నర్ లోనే ఉంది. సో మనం కనుక ఏదైతే గోల్ పెట్టుకుంటామో దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి ఆ ఎనర్జీ అంతా మనలోనే ఉంది. కాబట్టి మనకు కావాల్సినట్లుగా మనం గోల్స్ పెట్టుకోవచ్చు. మనకి అప్పుడు యూనివర్స్ గ్యారంటీగా హెల్ప్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ శక్తి మీ అంతరంగ ప్రపంచంలో అంటే ఆత్మశక్తిలో ఇమిడి ఉంది. ఊహాశక్తితో మీ ఆకాంక్షలను, లక్ష్యాలను, సంకల్పాలను సబ్ కాన్షియస్ మైండ్ కి తెలియపరచవలసి ఉంటుంది. సో మనం ఏ పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవాలి. సో ఆ పెద్ద గోల్స్ ని మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఇఫ్ యూ డూ నాట్ లైక్ ఎ టెలివిజన్ ప్రోగ్రామ్ యూ కెన్ స్విచ్ టు అనదర్ విత్ ఏ మెరీ ఫ్లిక్ of the wrist. If you do not like your physical experience, you can also change to another, but only if you recognize the fact that you are the producer. మీకు టెలివిజన్లో ప్రోగ్రామ్ నచ్చినప్పుడు వేరే ప్రోగ్రామ్కి స్విచ్ ఎంత సులభంగా చేస్తామో, మీ జీవితంలో అనుభవాలు మీకు నచ్చినప్పుడు ఇంకొక జీవిత అనుభవంలోకి అంతే ఈజీగా మార్చుకోవచ్చు. మీ జీవిత అనుభవాలను సృష్టించుకుంటుంది మీరే అనే విషయం మీరు గ్రహించుకోవాలి. సో మనకి ఇప్పుడు ఉన్న ప్రస్తుత క్షణంలో ఉన్నది నచ్చకపోతే దాన్ని మార్చుకోవటం అసలు ఎంతో ఈజీ అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఎంత ఈజీ అంటే మనం టీవీలో ఛానల్ మార్చినంత ఈజీగా మనకి కావాల్సిన జీవిత అనుభవాలు అంత ఈజీగా మార్చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. టీవీలో ప్రోగ్రామ్ మార్చినంత సులభంగా జీవితంలోని అనుభవాలను కూడా అంతే సులభంగా మార్చేయవచ్చు. ఇదెలా? మీ యొక్క చైతన్య శక్తిలో ప్రకంపనలు మార్చడం వల్ల. సో మన సబ్ కాన్షియస్ లో ఉన్న థాట్స్ ను మార్చడం వల్ల, మన విజువలైజేషన్ అయితే ఏదైతే ఉందో దాన్ని కనుక మారిస్తే, అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్ని పెట్టి మన సబ్ కాన్షియస్ కనుక మనకి ఇది కావాలి అని చెప్పి గట్టిగా అనుకుని దాని వైపే కమిట్ అయితే కనుక ఆటోమేటిక్ గా మన జీవితంలో అన్ని మార్పులు చెందుతాయి అని చెప్పి చెప్తున్నారు. దీంతో మనం సెకండ్ చాప్టర్ అయిపోయింది. మనం నెక్స్ట్ వీక్ థర్డ్ చాప్టర్ వచ్చి బాధ్యత వహించడం అనేది స్టార్ట్ చేద్దాం. అంటే మన యాక్షన్స్ కి మనమే రెస్పాన్సిబిలిటీ, మన చుట్టూ ఏమైతే జరుగుతున్నాయో వాటికి రెస్పాన్సిబిలిటీ మనమే అన్నది నెక్స్ట్ చాప్టర్ లో చెప్తారు. అది అయితే ఇవాళ ఇక్కడతో ఆపుదాము.